ఈ ప్రపంచంలో ఎన్నో అంతుపట్టని వ్యాధులు, ఎన్నెన్నో మనోవైకల్యాలు. శాస్త్ర పరిశోధనలకు, వైద్య పరిజ్ఞానానికి కూడా అంతుపట్టని జబ్బులు, శారీరక రుగ్మతలు. నారాయణప్ప ఉదంతాన్ని కళ్లతో చూసి సంభ్రమాశ్చర్యాలకు లోనైన వారు మిగిలిన రోగపీడితులు ఎలా కోలుకున్నారో చూసుంటే కన్నీళ్లతో శ్రీ గురునాథ్ గారి పాదాలు కడగకుండా ఉండలేరు. దేశ విదేశాల్లో వైద్య విద్యను అభ్యసించి జాతీయ స్థాయిలో పేరెన్నికగన్న డాక్టర్లు కూడా నయం కాదు అని పెదవి విరిచిన మొండి వ్యాధుల్ని, దీర్ఘకాలిక రుగ్మతల్ని తమ చల్లని చూపుతో నయం చేసిన శ్రీ గురునాథ్ గారిని ఎలా కొలవాలి, ఏ పేరుతో పిలవాలి? మీరు మొక్కే దేవుణ్ణి స్మరించుకోండి. నమ్మి నా దగ్గరికి వచ్చేవారికి అంతా మంచే జరుగుతుంది అనే శ్రీ గురునాథ్ గారి మనోశక్తే ఎన్నో జీవితాలకు వెలుగులు ప్రసాదించింది. శ్రీ గురునాథ్ గారి దివ్యౌషధంతో పునర్జన్మ పొందినవారు వందలు వేల మంది. ఆయన దర్శన భాగ్యం కలిగితే చాలు తమ జీవితం ధన్యమవుతుంది అనుకునేవారు లెక్కకు అందనంత మంది. కాని శ్రీ గురునాథ్ గారు ఎక్కడా స్థిర నివాసముండరు. వారు నిరంతర అన్వేషి, ప్రకృతితో మమేకమవుతారు. అన్నపానీయాలు విడచి, ఆకలిదప్పులు మరచి ఏళ్లకేళ్లు ధ్యానముద్రలో గడుపుతారు. అంతటి కఠోర తపస్సంపన్నులు కాబట్టే వారి పాదస్పర్శ తాకితే చాలు ఏ నేలైనా తేజోవంతమవుతుంది. వారి చూపులు ప్రసరిస్తే చాలు ఏ రుగ్మతైనా పారిపోతుంది. అందుకే క్షణకాలం పాటైనా వారి దర్శన భాగ్యం కలిగితే చాలు అని ఎన్నో హృదయాలు ఆరాటపడుతుంటాయి. శ్రీ గురునాథ్ గారికి జాతి, మతం అనే భావన లేదు. ధర్మభేదాలు అసలే లేవు. తరతమ భేదాల్లేని సమసమాజాన్ని కాంక్షిస్తారాయన. ఆయన ఆశించేది, శ్వాసించేది సర్వమానవ సౌభ్రాతృత్వాన్ని. మనుషులంతా బాగుండాలి, పీడనల నుంచి మానవజాతి విముక్తి పొందాలి, స్వార్థం విడనాడాలి, అందరినీ ప్రేమించాలి. అదే ఆయన ఆశయం. అందుకోసమే ఈ అలుపెరగని పయనం. అందర్నీ ప్రేమిస్తారు కాబట్టే వారు చరితార్థులయ్యారు. తన తపోశక్తి మానవాళికి మేలు చెయ్యాలనేదే శ్రీ గురునాథ్ గారి మహాసంకల్పం. అందుకే చెంతకొచ్చే ప్రతి వ్యక్తికి వారు ఆజన్మాంతం గుర్తుండిపోతారు. ఇంతటి సేవా తత్పరులైన సద్గురువులకు మనం ఏమివ్వగలం? ముకుళిత హస్తాలతో శిరస్సు వంచి మనసారా మొక్కడం తప్ప. శ్రీ గురునాథ్ గారు ధన్యోస్మి.